జూన్ 2వ తారీఖు నాటికి ఎన్నికలు ముగిసి రాష్ట్రాల మధ్య సాధారణ పరిస్థితి లేదు కదా. ఆంధ్రాలో ప్రభుత్వం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్ని సన్నాహాలు చేసింది కాబట్టి ఇది ముగియాల్సిన అవసరం ఉంది. మరి అక్కడ చర్చించారా లేదా, గవర్నర్ ఎలా చర్చించగలుగుతారా ఒక ముఖ్యమంత్రితో నేను చెప్పలేను. కానీ రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావం రావాల్సిన అవసరం మటుకు ఉంది. ఇప్పుడు ఆ వాతావరణం కూడా ఉంది. రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆయన చాలా వరకు వాస్తవికంగా మాట్లాడారు. కుండ బద్దలు కొట్టడం అంటారు చూడండి. చంద్రబాబు నాయుడుతో నాకు ఎంత గౌరవం ఎన్నని ఉండొచ్చు, కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎలా పనిచేస్తారో నేను తెలంగాణ అభివృద్ధి కోసం అలాగే పనిచేస్తాను. ఈ విషయాల్లో ఏమి తేడాలు ఉండవు. రెండవది, నేను ఉద్యోగం కోసం ఆయన వదిలిపెట్టి వచ్చాను. ఉద్యోగం అంటే ముఖ్యమంత్రి, నేను మళ్ళీ నా ఉద్యోగాన్ని ఎందుకు పోగొట్టుకుంటాను? అసలు ఇంత సూటిగా ఫ్రాంక్గా ఒక నాయకుడు మాట్లాడడం మీరు ఊహించలేరు. రేవంత్కి అదే ప్లస్. ఇందులో దాపరికం ఎందుకు? ఇంకా నేను ముఖ్యమంత్రిగా ఆయన ప్రతి వాళ్ళతో ముఖ్యమంత్రి కావడం నా లక్ష్యమని మనలాంటి వాళ్ళందరితో చెప్తూ వచ్చాడు. డక్కా ముక్కిలు తిని ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత నేను నా పీఠాన్ని కాపాడుకుంటాను, కానీ నేను వెళ్ళి ఇంకెవరి కోసమో ఏదో ఎందుకు చేస్తాను. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఆ ఆక్రమణలు తీసేయమని చంద్రబాబు ఎందుకు చెప్తాడు? ఓడిపోయి అంత ఆయన చెప్తే మేము ఎందుకు చేస్తాం? ఆయన ఎవరో చేశారు, వేరే వాళ్ళు చేయించారు, మేము సరి చేస్తాము. ఇంకొకటి, మీరు బీఆర్ఎస్ నుంచి లాక్కుంటున్నా ప్రభుత్వాన్ని పడగొడతామని అంటుంటే మేము పడగొట్టండి మేము ఊరుకుంటాం. మీరే కదా 61 మందిని తీసుకున్నారు. ఇంకొకటి కూడా చెప్పాడు, కేసీఆర్ ఇప్పటికైనా సక్రమంగా ఉంటే కోలుకోవచ్చు. మీరు చాలాసార్లు అడుగుతుంటారు కదా ఈ డోర్ క్లోజర్. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కేసీఆర్కి ఏమని, మీరు సక్రమంగా మీరు సరి చేసుకొని ప్రజల మెసేజ్ వినగలిగితే మీకు అవకాశం ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలు ఎందుకు ఇలాంటి తీర్పు ఇచ్చారో నేర్చుకోవాలి, పాఠం నేర్చుకోవాలి. నిజంగా అండి, వైఎస్ఆర్ పార్టీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశంతో ఉన్నది చాలక రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని దీని మీద వాళ్ళు ఎందుకు పెడుతున్నారు, దీని మీద ఎందుకు చర్చ పెడుతున్నారు నాకు అర్థం కాదు. నిజంగా ఒక ఫోకస్ ఉండాలి కదా. అక్కడ లేకుండా ఇక్కడ లేకుండా ఇబ్బందులు పడ్డాం. ఒక ఫోకస్ ఉండాలి కదా ఒక పార్టీకి. అంటే దీర్ఘ ఆలోచన చేస్తున్నారా లేదా, వాస్తవిక దృష్టి ఏమైంది నాకు తెలియదు. కోపంగా ఉండడం వేరు, భరించలేకపోవడం సహించలేకపోవడం వేరు. కానీ అలా అని ఎన్ని చోట్ల మీరు వ్యవహారం చేస్తారు. సో రేవంత్ రెడ్డి ఈ కోణంలో చూసినప్పుడు చాలా విషయాల్లో ఆయన ఉన్నట్టు చెప్పాడు. రెండవది, నేను పిసిసి అధ్యక్షుడిని, నా హయాంలో గెలిచాము, నా పని అయిపోయింది, వేరే వాళ్ళని ఎవరినైనా పెడితే నాకు అభ్యంతరం లేదు. జీవన్ రెడ్డి విషయంలో ఏదైనా కొంచెం చిన్న తేడాలు ఉంటే వాటిని నేను సర్దుకుంటాను. సో ఈ పద్ధతిలో డౌన్ టు అర్త్ చిట్ చాట్ అనేది ఒక ముఖ్యమంత్రి చేయడం చాలా తక్కువేనండి. అవును, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీడియా ఫ్రెండ్లీ ఫస్ట్ నుంచి అతను, దానికి ఆయన మీడియా ఫ్రెండ్లీ కంటిన్యూ చేస్తూ చిట్ చాట్ చేయటము, ఏమైనా వదంతులో ఇంకొకటి వస్తే వాటిని సరిచేయడానికి ప్రయత్నించడం చాలా స్వాగతించదగింది. నా ఉద్దేశంలో ఆయనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన గురించి మంచి అవగాహన అవన్నీ ఉన్నాయి. రెండు రాష్ట్రాలు సత్సంబంధాలు పెరగడానికి ఇది మంచి సమయమే. మీరు ఇంకోటి కూడా చూడవచ్చు, హైదరాబాద్ అమరావతి పోటీ గురించి కూడా ఆయన మాట్లాడాడు. అంతే కదా. కాబట్టి ఎవరి రాజకీయాల్లో ప్రయోజనాలే ఉంటాయన్నట్టుగా రాష్ట్రాలకు కూడా అది హెల్దీగా ఉంటుందిలేండి. ఆరోగ్య హెల్తీ పోటీ, పూర్ణ స్పర్ధలు విద్యలు అందే, వైరములు వాణిజ్యం అందే అన్నాడు. విద్యలో పోటీ పడాలి, వాణిజ్యంలో పోటీ పడాలి, మిగిలినప్పుడంతా ఆరోగ్యకరమైన ఇది ఉండాలి. కాబట్టి అది స్వాగతించదగిన విషయంగా ఉంది. సో ఓవరాల్గా ఏం జరుగుతుందన్నది ఒక ఉత్కంఠ అయితే ఇలాగే కొనసాగుతుంటుంది. ఏం జరుగుతుంది, శ్వేతపత్రాల అంశం అవనివ్వండి, లేకపోతే వేరే అంశాలు అవనివ్వండి, లేకపోతే ఈ అరెస్టుల అంశం, ఇప్పుడు బుక్ల అవసరం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఒక క్రమ పద్ధతిలో వైసీపీ ప్రభుత్వాన్ని జగన్ను ఎక్స్పోజ్ చేయడం ఫస్ట్ చేస్తారు. సెకండ్ స్టేజ్లో శాసనసభలో పెడతారు. థర్డ్ స్టేజ్లో న్యాయస్థానాల్లో వీటిని చేస్తారు. ఒక్క ముక్క మటుకు ఈరోజు లోక్సభలో నీట్ గురించి చాలా ఇప్పుడు మన సమాజంలో క్రీము చాలా మనందరి ప్రాణాలకు సంబంధించిన వైద్య విద్య ఇట్లా దానికి సంబంధించిన నీట్ లాంటి ఎగ్జామ్లో ఇంత గందరగోళం జరగటం, దాని మీద చర్చ పెట్టడానికి ఏముందండి వాస్తవానికి అభ్యంతరం. సో పార్లమెంట్ ఏదో మారుతుంది అంటే మోదీకి మెజారిటీ లేదు కాబట్టి కొంచెం, అదేమీ లేదు. గతంలో అలాగే వీళ్ళ పద్ధతులు అయితే ఏకపక్షంగా ఉంటాయేమో అని ఒక సందేహం అయితే ఈరోజు వ్యవహారం చూసిన తర్వాత కలుగుతుంది. ఘర్షణ పెరుగుతూనే ఉంది కానీ తగ్గే దిశలో కేంద్రం నడుస్తున్నట్టు కనిపించదు.
కానీ పిల్లలందరూ కోరుకుంటున్నారు ఆ నీట్ ఏంటి, ఆ నీట్ నడిపేటటువంటి ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏంటి, ఆ 55,000 మంది పీజీకి 2 లక్షల మంది దీనికి రాస్తే వాళ్ళందరికీ భవిష్యత్తు అంధకారం. కాబట్టి ఈ పరీక్షల మీద సమగ్ర చర్చ పెట్టే బదులు సభను సోమవారానికి వాయిదా వేశారు. ఇంకా లేదు. సో ఈ పరిస్థితి మారాలండి. మోదీ గారు కేంద్రం కూడా ప్రజల